అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. అమెరికాలో మనం ఇంట్లో కాకుండా వేరే ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఫుడ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ మనం వచ్చినటువంటి పేరెంట్స్ కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎందుకంటే మన టేస్ట్కి తగ్గ ఫుడ్ సర్వసాధారణంగా కొన్ని ప్లేసెస్లో అయితే దొరకదు. సో ప్రజెంట్ మనం అయితే మయామిలో ఉన్నాం. పాన్యా థాయ్ రెస్టారెంట్. ఎందుకు వచ్చానంటే ఈ థాయ్ రెస్టారెంట్కి మనకి దగ్గరగా, అంటే మన టేస్ట్కి దగ్గరగా, మనలాగా రైస్ ఉంటుంది, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. అసలు ఈ థాయ్ రెస్టారెంట్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు దీని ఒరిజినల్ వచ్చి 14th సెంచరీలో సుకో థాయ్ నుంచి ఈ థాయ్ అనేది పుట్టుకొచ్చిందంట. సో థాయ్ అనేది మనకి తెలిసిందే కదా, మన బ్యాంకాక్ ప్లేసెస్లో ఎక్కువ దొరుకుతుంది. ఈ థాయ్ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది, మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం మన రైస్ ఏదైనా తినాలి అనుకుంటే మనకి థాయ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో ఎలా ఉంటుందో చూపిస్తాను, పదండి. అంబియన్స్ చూడండి ఎలా ఉందో, డిజైన్, ఫ్రేమ్స్ కానీ. థాయిలాండ్ వాళ్ళు ఎక్కువ ఎవరిని పూజిస్తారో తెలుసు కదా, బుద్ధుని ఎక్కువ పూజిస్తారు వాళ్ళు. అలాగే మన హిందూ దేవాలయాలు కూడా మనకి థాయిలాండ్లో కనపడుతూ ఉంటాయి. ఇక్కడ వినాయకుడు. సో ఇది అంబియన్స్. మనకి టేబుల్స్ కానీ ఈ లైట్స్ కానీ అన్నీ చూస్తే కంప్లీట్ ఎలా ఉంటుందంటే థాయిలాండ్ స్టైల్ అనమాట, ఓల్డ్ స్టైల్ కనబడుతుంది. సో మనం 3 మెంబర్స్ వచ్చాము. సో ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఫుడ్ ఎలా ఉంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను. జస్ట్ స్టార్ట్ ద ఫుడ్. సో చాలా ఉన్నాయి, బట్ మనం అయితే ఫస్ట్ సూప్ నుంచి స్టార్ట్ చేద్దాం. సూప్లో అయితే టామియం సూప్ ఆల్రెడీ ఆర్డర్ చేశాను. మనకి మష్రూమ్స్తో ఉన్నది అండ్ ష్రింప్, ఇవన్నీ కూడా వేసి ఉడకబెడతారు. చూడడానికి ఎలా ఉందంటే పచ్చిగా అనిపిస్తుంది మీరందరికీ, నాకు తెలిసి స్క్రీన్లో చూసినందుకు. కాకపోతే చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ ఉడకబెడతారనమాట. ఇవి ఎక్కువ శాతం ఏంటంటే ఫ్రై అట్లా చేయరు, అంత ఉడకబెట్టిన ఫుడ్డే ఉంటుంది. అందుకని కొంచెం హెల్దీగా కూడా ఉంటాయి. మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతారు. సో ఇది టామియం సూప్ అండ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్దాం, అండ్ స్ప్రింగ్ రోల్స్. సో ఇది ఎలా పట్టుకోవడానికి భలే యూనిక్గా ఉంది. సో అండ్ ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు కదా, చూడండి ఇవన్నీ కూడా సాసెస్. ఇది పౌడర్, ఇది ఒక సాస్, ఇది ఫిష్ సాస్. సో ఇది ఎలా ఉందో చెప్తా మీకు టేస్ట్ చేసి. చాలా బాగుంది. అదే అంటున్నాను కదా, మన ఇండియన్స్ నచ్చుతుంది. ప్లెయిన్గా టామియం సూప్ మనం ప్రిఫర్ చేయొచ్చు. సో సూప్ ట్రై చేసాం కదా, బాగుంది. ఇప్పుడు స్ప్రింగ్ రోల్ ట్రై చేద్దాం. లోపలంతా క్యాబేజీ, వెజ్జెస్. ఓకే ఉంది. మయామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనం డౌన్ వెళ్తుంటే ఈ పాన్యా థాయ్ రెస్టారెంట్ ఉంటుంది. సో థాయ్ ఫుడ్ తినాలనుకుంటే మీరు ఈ రెస్టారెంట్ ట్రై చేయొచ్చు. బట్ స్ప్రింగ్ రోల్ ఓకే. సో మెయిన్ కోర్ కూడా వచ్చేసింది. ఇది పైనాపిల్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇది ష్రింప్ ఫ్రైడ్ రైస్. సో పైనాపిల్ ఫ్రైడ్ రైస్ స్వీట్ ఏంటి అనుకుంటారు కదా, కాదు, నిజంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది పైనాపిల్. ఇది ష్రింప్. మీరు ఇది చూసారా, ఇమిటేషన్ మీట్ అంటారు దీన్ని. అంటే ఇది క్రాబే, కాకపోతే ఒరిజినల్ క్రాబ్ కాదు. మరి ఇది ఎలా తయారు చేస్తారో నాకు ఐడియా లేదు. సో ఇది మనం చూస్ చేసుకోవాలంటే ఇమిటేషన్ క్రాబ్. సో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. బాగుంది. నిజంగా ఒరిజినల్ క్రాబ్ అనుకుంటారు తింటే, ఇది ఇమిటేషన్ క్రాబ్లా లేదైతే. సో బేసిల్ వేసారు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రైడ్ రైస్ అయితే ఎక్సలెంట్.
పైనాపిల్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ అండ్ ష్రింప్ విత్ క్రాబ్. సూపర్. సో ఇందులో స్ప్రింగ్ రోల్స్ అయితే ఫ్లాప్, సూప్ అయితే ఓకే, ఫ్రైడ్ రైస్ అయితే ఎక్సలెంట్. స్ప్రింగ్ రోల్కి అయితే 5కి 1 రేటింగ్ ఇస్తాను, సూప్కి అయితే మాత్రం 3.5, ఫుడ్కి అయితే మాత్రం మెయిన్ కోర్కి అయితే 4.5. సో దీని కాస్ట్ చూద్దాం. వెజ్ రోల్ వచ్చి $13 అండ్ టామియం సూప్ వచ్చి $13. సో 3 టామియం చెప్పాము, 2 స్ప్రింగ్ రోల్ చెప్పాము, 2 ఫ్రైడ్ రైస్ చెప్పాము. టోటల్గా $91. పాన్యాలో మాత్రం ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. $91 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒకసారి చెక్ చేద్దాం, 7,000 రూపీస్ అయింది, 7,500. మరి టిప్ ఇవ్వాలి కదా, సో 8,000. ఇది థాయ్ రెస్టారెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.